అంత అయిపోయినాక అన్నీ వస్తాయి. నిన్నటి రోజు వైసీపీకి సంబంధించి కొంతమంది నాయకులు వాళ్ళ అంతర్గత పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సమావేశంలో వాళ్ళ పార్టీ బలోపేతం గురించి వాళ్ళు మాట్లాడుకుంటే మనకు అభ్యంతరం లేదు, కానీ కేవలం వాళ్ళ ఉనికి చాటుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులపైన, కూటమి ప్రభుత్వం పైన, మరియు మరీ ముఖ్యంగా మా స్థానిక శాసనసభ్యులైనటువంటి అమరనేని సురేంద్రబాబు గారి పైన అనవసరమైన అభాండాలు, అవాకులు చవాకులు మాట్లాడారు. దానికి సంబంధించి ఈరోజు వారికి సమాధానం చెప్పగా దానికి మేము ముందుకు వచ్చాం. మరీ ముఖ్యంగా రంగయ్య గారు ఎప్పుడు మాట్లాడినా సంస్కారముతో మాట్లాడేలా అంటారు. అదే సంస్కారవంతంగా ఆయన అడిగిన దానికి మేము కానీ కొన్ని ప్రశ్నలు సంధిస్తాం, సమాధానము చెప్తాం. దానికి కూడా ఆయన కానీ సంస్కారవంతంగా చేతనైతే సమాధానం చెప్పాలనేసి ఈ సందర్భంగా మేము కూడా ప్రశ్నిస్తున్నాం. కళ్యాణదుర్గంలో బీటీపీకి సంబంధించి 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే దానికి అంకురార్పణ జరిగింది. ఇది వాస్తవమా కాదా? అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కాలువ శ్రీనివాసులు గారు పట్టుబట్టి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ఆ ప్రాజెక్టుని శాంక్షన్ చేయించుకొచ్చింది వాస్తవమా కాదా? మరీ ముఖ్యంగా 2018లో ఎర్రంపల్లి దగ్గర గాడాపురం పంచాయతీకి సంబంధించి భూమి పూజ అప్పటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని పిలిపించుకుని వచ్చి అక్కడ శంకుస్థాపన చేసింది వాస్తవమా కాదా? ఆ రోజు జరిగిన పనుల్లో ఏదైనా మేజర్ భాగం ఉందంటే దాంట్లో కారకులు కాలువ శ్రీనివాసులు గారు, అవునా కాదా? మరి మీరు ఆ తర్వాత ఆంధ్ర ప్రజలలో చేసుకున్న దురదృష్టమో ఏమో తెలియదు, కానీ ఒక్క ఛాన్స్ అంటూ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసి 2019లో మీరు అధికారంలోకి వచ్చారు. ఆ రోజు 2019 ఎలక్షన్స్ కు సంబంధించి ఒకసారి కావాలంటే మీరు అప్పుడు ప్రచార సభల్లో అప్పటి మీ వైసీపీ అభ్యర్థి అయినటువంటి మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ గారు ఏం చెప్పారు, ఏమని ప్లకార్డులు పట్టుకొని ప్రచారం చేశారో ఒకసారి పరిశీలించండి. బీటీపీకి నీళ్లు తీసుకుని వస్తాం, బీటీపీకి నీళ్లు తీసుకుని రాకపోతే మేము నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఓటు అడగమనే విధంగా మీరు ప్రచారం చేశారు. మరి ఎంతవరకు మీరు ఆ మాట కట్టుబడి ఉన్నారు? 2019 నుంచి 24 వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా. నిన్న ఇంకొక అతను మాట్లాడుతున్నాడు, చేసిన దానికి ఇంకొకసారి భూమి పూజలు చేస్తున్నారని. వాస్తవమే, అప్పట్లో కేవలం 6 నెలల వ్యవధిలో అప్పుడు భూమి పూజ చేశాము. ఏదో రైతులు మా ప్రభుత్వాన్ని నమ్మి కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వస్తే ఒక 33% వర్క్ కానీ చేయగలిగాం 2019 వరకు. మళ్ళీ 2019 నుంచి 24 వరకు మేము ఆల్రెడీ జీవో శాంక్షన్ తీసుకుని వచ్చి పనులు మొదలు పెట్టిన పనిని మా ప్రభుత్వంలో, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రి గారు కూడా సపరేట్ గా నేనేదో కొత్తగా శాంక్షన్ తీసుకొచ్చాను, నేనేదో సాధించాను అని చెప్పేసి ఒక జీవో పట్టుకొని వచ్చి కమ్మదూరు దగ్గర నుంచి ఇక్కడి వరకు ర్యాలీ చేసుకొచ్చారే, మరి దాన్ని ఏమంటారు? దీనికి మీరు సమాధానం చెప్పగలరా? మళ్ళీ ఆ రోజు మీరు ఎక్కడికి పోయినారు? తలారి రంగయ్య గారు, ఈరోజు మీ పక్కన ఉండి మాట్లాడుతున్నటువంటి ఉమామహేశ్వర నాయుడు గారు ఆ రోజు ఇతనే ఎద్దేవాగా మాట్లాడాడు, ఈరోజు అది కానీ మర్చిపోయాడు. ఎందుకంటే ఊసిరివెల్లిలా రంగులు మారుస్తున్నాడు కదా ఉమామహేశ్వర నాయుడు, అందుకనేసి ఆ రోజు ఆ విధంగా మాట్లాడినాడు, ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సరే, ఆ విషయం కొంచెం పక్కకు పెడితే, తర్వాత మీరు రైతులకు డబ్బులు ఇచ్చాం అని పదే పదే చెప్తున్నారు కదా, ఎప్పుడు ఇచ్చారు? 2023లో జూలైలో
దివంగత రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా మీరు కళ్యాణదుర్గంకి వచ్చినప్పుడు అనౌన్స్ చేశారు. అమౌంట్ కొంతమందికి ఇందాక మా వాళ్ళు చెప్పినట్టు కొంతమందికి పడిండొచ్చు, కానీ పనులు ప్రారంభమైనాయా? అంతకుముందు మీరు రాయదుర్గంకి వచ్చినప్పుడు మీ ముఖ్యమంత్రి గారు రాయదుర్గంకి వచ్చినప్పుడు చెప్పారు పనులు ప్రారంభిస్తామని, చేశారా? 2023లో చెప్పారు. పోనీ పూర్తిగా రైతులందరికీ డబ్బులు ముట్టాయా? మొత్తం ఇచ్చారా? మళ్ళీ 28కి ఎందుకు ఇంకా రైతుల అకౌంట్లోకి డబ్బులు పడలేదు? నిజంగా మీరు డబ్బులు ఇచ్చామంటే లైన్ క్లియర్ చేయాలి కదా. రైతులందరికీ డబ్బులు అకౌంట్లోకి వేసిందంటే ఖచ్చితంగా ఆ రోజు పనులు స్టార్ట్ అయ్యేవి. మాటకు ముందు 2018 నుంచి మీరే కదా కాంట్రాక్టర్ అనేసి మా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారిని అడుగుతున్నారు. అవును, మా ఎమ్మెల్యే గారు ఆ రోజు ఒక కాంట్రాక్టర్గా మాత్రమే ఉన్నాడు, ఆయన ప్రజాప్రతినిధి కాదు. ఆ రోజు కళ్యాణదుర్గం చేసుకున్న అదృష్టం, ప్రజలు చేసుకున్న అదృష్టం కాబట్టి ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా రావడం జరిగింది. వచ్చాడు కాబట్టి ఆయన నా వంతు బాధ్యతగా గవర్నమెంట్ నుంచి డబ్బులు లేట్ అయినా నేను పనులు ఖచ్చితంగా కంప్లీట్ చేస్తానని ఆ రోజు ఎలక్షన్స్ లో మాట ఇచ్చాడు. ఆ మాట కట్టుబడి పనిచేస్తున్నాడు. ఇటువంటి దానిని ఇంకా హర్షించదగ్గ విషయం ఇది. అది వదిలేసి మీరు ఎంతసేపు ఉన్నా 2018 నుంచి మీరే కదా కాంట్రాక్టరు, మరి మీరెందుకు చేయలేదు అంటున్నారు. నాకు తెలియని ఒకే ఒక విషయం మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. పోలవరం లాంటి ప్రాజెక్టుని ఆ రోజు రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి మీరు రద్దు చేసి వేరే కంపెనీకి ఇచ్చారు కదా. నిజంగా మీకు కావచ్చు, మీ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు చిత్తశుద్ధి ఉంటే మరి ఆ రోజు ఎందుకు ఆ రోజు బీటీపీకి సంబంధించి ఎస్ఆర్సీ వాళ్ళు ఏదైతే టెండర్ వేశారో అది రద్దు చేసి మీరు ప్రత్యామ్నాయంగా వేరే వాళ్ళకి ఎందుకు వర్క్ ఇవ్వలేకపోయినారు? సూటిగా ప్రశ్నిస్తున్నా. దీనికి సమాధానం చెప్పగలరా మీరు? అంటే మీ ఉద్దేశం మీరు చేయలేదు అంటున్నారు. రైతులకు పూర్తిగా డబ్బులు వేయలేదు, ఈ రోజు వరకు పర్లేదు. మీ ప్రభుత్వం హయాంలో కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వలేదు, కానీ వర్క్ మీరు పూర్తి చేయలేదని మాట్లాడుతున్నారు. మరి ఇన్ని చేసిన కాంట్రాక్టర్ కానీ అతనికి ఆ రోజు రద్దు చేసి వేరే వాళ్ళకి ఇచ్చి మీరు పని కంప్లీట్ చేయొచ్చు కదా. ఎవరైనా అడ్డం కట్టుకున్నారా ఆ రోజు? అంటే ఆ రోజు ముఖ్యమంత్రి కన్నా ఇంకా పెద్ద స్థాయి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా దీంట్లోన? మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి పదే పదే మా ఎమ్మెల్యే గారి పైన ఈ విధంగా మాట్లాడడం సంస్కారం కాదు. ఇదొక విషయం. ఇంకా రెండవ విషయం, ఉమామహేశ్వర నాయుడు గారు మాట్లాడుతూ ఈ పథకాల గురించి మాట్లాడుతున్నారు. ఆ రోజు ఏ చిన్న ఇష్యూ జరిగినా రోడ్లపైకి వచ్చి వాళ్ళకి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తి అతను. కేవలం ఎంతసేపు ఉన్నా పార్టీ లైన్లో ఉండాలా, పార్టీ ఏం చెప్తా తినడాన్ని కల్లిపల్లి మాటలు చెప్పి కార్యకర్తలందరినీ మభ్యపెట్టి చివరికి అదే పార్టీ లైన్ తప్పి ఆపకకు పోయిన వ్యక్తి ఈరోజు మాట్లాడుతా అంటే దయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉంటుంది. అసలు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారని ఎలా అనుకుంటున్నారు? మీరు మాట్లాడేదానికి కొంచెమైనా విశ్వసనీయత ఉందా? ఆలోచన చేయండి. మనం ఏదైనా ఒకటి మాట్లాడితే ప్రజలు ఎంతవరకు దాన్ని నమ్ముతారని ఆలోచన చేయాలి. కానీ మనమే ఒక 100 మందినో 500 మందినో కుప్పేసుకొని మనం మాట్లాడి విజుల్లో కేరింతలు కొట్టించుకుంటేనే అదే నిజమైపోతుందని భ్రమలో ఉండొద్దండి. ప్రజలు ఏమనుకుంటున్నారు గమనించండి. కళ్యాణదుర్గంలో ఈ విధంగా కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలుగా వస్తుంది. 20 నెలల కాలంలో ఎంత అభివృద్ధి చెందిందో మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీ చేతనైతే మీ 5 సంవత్సరాల కాలంలో కళ్యాణదుర్గంలో ఏ గ్రామంలో ఎంతెంత అభివృద్ధి జరిగిందో చర్చకు మీరు సిద్ధమా? సూటిగా ప్రశ్నిస్తున్నారు. రండి కూర్చుందాం, మాట్లాడదాం, ప్రజల సమస్యలోనే మాట్లాడదాం. ఈరోజు బీటీపీ పక్కనున్న కాలు శ్రీనివాసరావు గారు, పక్క నియోజకవర్గమైన కాలు శ్రీనివాసరావు గారు, ఆయన పాత్ర ఉంది కాబట్టి పనులు జరుగుతున్నాయని చాలా మంది ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన కూడా ఒకసారి మనం కానీ ఒకసారి వెళ్ళి చూద్దాం ఆకాంక్ష. ఎందుకంటే ఆయన కళ అది బీటీపీకి నీళ్లు తీసుకురావడం అనేది. ఆయన వచ్చి పరిశీలించారు. మొట్టమొదటిగా ఒంటిమిది దగ్గరకు వచ్చాడు. మీరు కానీ రోజు అనంతరంకి వెళ్ళి వస్తుంటారు కదా, అక్కడ ఎంత పని జరుగుతుందో మీరు చూస్తున్నారు కదా. ఆయన అక్కడికి వెళ్ళాడు. తర్వాత గంగవరం దగ్గరికి, అంటే బోరంపల్లి దాటిన తర్వాత గంగవరం మధ్యలో ఉన్న కాలు పనులు పరిశీలించారు. అది చూసిన తర్వాత ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు మన బాధ్యత, పక్క నియోజకవర్గం ఎమ్మెల్యే గారైనా మన ఇంటికి ఎవరైనా వస్తే కదా ఆయన గౌరవించడం మన బాధ్యత కాబట్టి మా ఎమ్మెల్యే గారు కావచ్చు, మేము కానీ కావచ్చు ఆయనకి స్వాగతం పలికాం. దాంట్లో తప్పేముంది? అంటే దీని కారకులు ఆయన కదా, ఆయన పాత్ర లేదా దీంట్లోనా? దాని ప్రత్యామ్నాయంగా ఆయన కానీ ఈ రోజు ప్రభుత్వం నుంచి ఇంకా నిధులు రాకపోయినా
రోజు ఇంత ఖర్చు పెట్టేసి ఆయన వర్క్ చేస్తున్నాడని ఆయన కానీ ఆ రోజు సమావేశంలో చెప్పాడే. నిజంగా సురేంద్ర బాబు గారు ఇక్కడికి రావడం మన అదృష్టం. ఆయనే చొరవ తీసుకొని పనులు చేస్తున్నాడు కాబట్టి మన కళ నెరవేరబోతుందని ఆనందంతో ఆయన కానీ సన్మానం చేశాడు. దీంట్లో తప్పేముంది? ప్రజలందరినీ ఒక్కసారి కావాలంటే మీరు విచారించుకోండి, వాస్తవాలు ఏమని మీకు తెలుస్తాయి. అదైన తర్వాత వెంటనే బొబ్బర్లపల్లికి వెళ్ళారు, అక్కడ ఏ విధంగా పనులు జరుగుతున్నాయో పరిశీలించారు, ఆనందంతో సన్మానం చేశారు. రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, దాంట్లో తప్పేముంది? అంటే మీ ఉద్దేశం ఒక్కటే కనిపిస్తా ఉంది, బీటీ పనులు చేయలేకపోతే పనులు చేయలేదు అని మాట్లాడతారు. పనులు చేస్తా ఉంటే గిన ఏదో విధంగా బురద జల్లాలనేసి ఏదో విధంగా నిందలు వేయాలని చూస్తున్నారు. ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, బీటీపీ పనులు పూర్తి కావాలా వద్దా? కళ్యాణదుర్గం సస్యశ్యామలం కావాలా వద్దా? ఒకసారి ఆలోచన చేసి ప్రజలకు బహిరంగంగా చెప్పండి మీ ఉద్దేశం ఏంటని. కేవలం 20 నెలలు అయింది, ఇంకా మాకు దాదాపుగా 40 నెలల టైం ఉంది, అవకాశం ఉంది మా కూటమి ప్రభుత్వానికి. మేము ఆ రోజు ఏం పనులు చేస్తాం అన్ని చూడండి, చూసిన తర్వాత మాట్లాడాలి. కానీ ఇంకా పనులు జరుగుతూ ఉన్నట్లే ఏదో ఒక రకంగా మానసికంగా నిందలు వేయాలి, ఇబ్బంది పెట్టాలనే తపన తప్ప మీలో వేరే కోణం లేదు. దయచేసి చెప్తున్నాం, సత్యహరిశ్చంద్రులాగా మాట్లాడుతున్న తలారి రంగయ్య గారు, గత 5 సంవత్సరాల్లో మీరు ఎంత నీతి నిజాయితీగా ఏ విధంగా కళ్యాణదుర్గంలో అభివృద్ధి చేశారో, మీ మంత్రి అప్పట్లో ఏ విధంగా అభివృద్ధి చేసిందో దానిపైన చర్చకు మేము కూడా సిద్ధంగా ఉన్నామనేసి మీకు తెలియజేసుకుంటాను. చివరిగా ఒక మాట, నేను ఉమామహేశ్వర నాయుడు గారు ఒక మాట అన్నాడు, వాళ్ళ పార్టీలో గ్రూపులు లేవనేసి. ఆ గ్రూపులు ఉన్నాయో లేదో మనకు అనవసరం, ఎందుకంటే అది వాళ్ళ వ్యక్తిగత పార్టీ కాబట్టి. కానీ చివరిగా ఆయన తెలుగుగా ఒక మాట అన్నాడు, ఇక్కడ లోకల్ గా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేనే గెలిపించుకుంటాం అన్నాడు, సంతోషమే. కానీ ఆ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు? తలారి రంగయ్య అని ఒక మాట నేను ఎవరితో చెప్పింటే నీ కార్యకర్తలు కానీ ఒక క్లారిటీ ఉంటుంది, కానీ ఎందుకో మీరు ఆ మాట చెప్పలేకపోయినారు. కాబట్టి వీలైతే నెక్స్ట్ సమావేశంలోనైనా తలారి రంగయ్య గారే ఇక్కడ ఉంటారని చెప్పేసి ఉమామహేశ్వర నాయుడు గారు చెప్తే బాగుంటుందనేసి మా ఉద్దేశము. ఎందుకంటే తలారి రంగయ్య గారు ఏంటి అనేది కళ్యాణ ప్రజలందరికీ తెలుసు. దానికి సంబంధించి 2024లో ఆయనకి ఏ విధంగా ప్రజలు తగిన గుణపాఠం చెప్పారో మనం చూసాం. అదేదో మీ నోటితో మీరే క్లారిటీకి ఇస్తే ఇంకా బాగుంటుందనేసి మా ఉద్దేశం అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక రకాలుగా అభివృద్ధి చేస్తూ ముందుకు పోతుంది కూటమి ప్రభుత్వం. అనంతపురం జిల్లాలో కూటమి గాలిపటంలో ఎగిరిపోయినటువంటి వైసీపీ అభ్యర్థులందరూ కూడా నిన్న తలారి రంగయ్య గారి ఆధ్వర్యంలో కళ్యాణదుర్గానికి వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఒకరేమో కొమ్మలన్నీ ఉంగిపోయినాయి సరిచేయాలని చెప్పేసి ఒకరు అంటారు, ఇంకొకరేమో వైసీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, మీరంతా ఊరికే ఉన్నారని చెప్పేసి ఇంకొకరు మాట్లాడుతున్నారు. ఇంకొకరు చూస్తే సూపర్ 6 పథకాల గురించి మాట్లాడుతున్నారు. మీరందరికీ కూడా నేను ఒకటే సమాధానం చెప్పాలనుకున్నా, మీకు సిగ్గు శరం ఉంటే నేను మాట్లాడే మాటలని మీరు స్వీకరించాలా, నేను చేసే ఛాలెంజ్ని మీరు అనుమతించాలని చెప్పేసి తలా రంగయ్యని కావచ్చు, వైసీపీ నాయకులు ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే చెప్పారో సూపర్ 6 పథకాలు అవన్నిట్లో మేము అమలు చేయడం లేదా కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజే పెన్షన్ రెట్టింపు చేసి 4,000 రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఇంటికి 3 సిలిండర్లు అయితేనేమి, ప్రతి మహిళ ఆర్టీసీ బస్సులో వెళ్లేదైతేనేమి, తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చేదైతేనేమి, అన్నదాత సుఖీభావ కార్యక్రమంలో ప్రతి రైతుకి 15,000 రూపాయలు ఇచ్చేదైతేనేమి, 10 లక్షల జాబ్ క్యాలెండర్లో అయితేనేమి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలన్నీ చేసేది మీకు కళ్ళ కనపడలేదు. ఆయన మీకు ఏమైనా కళ్ళు దొబ్బినాయా, లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారా, లేదా సైకో మాదిరి తెలంగాణలో కర్ణాటకలో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకొక అతను వచ్చి రాయలసీమ ప్రాంతానికి కూటమి ప్రభుత్వంతో నష్టం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆ నాయకుడికి నేను ఒకటే చెప్తున్నా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 40 టీఎంసీలు నీరు రాయలసీమకు తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వంది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి తలారి రంగయ్య గారు కూడా ఒక మాట చెప్తున్నాను. నేను గతంలో చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను.
ఆయన గ్రూప్ 1 ఆఫీసర్ అంటున్నాడు. మరి ఆయనకి ఏం అర్థమవుతుందో నాకు అర్థం కాలేదు. బైర్వాంతిప్ప ప్రాజెక్టు పూర్తి కావడం ఆయనకి ఇష్టం లేదని నాకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. గతంలో 2014 నుంచి 19 వరకు బైర్వాంతిప్ప ప్రాజెక్టు సంబంధించి 30% పనులు పూర్తి అయినాయి. 2019 నుంచి 2024 వరకు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఇక్కడ మంత్రి గారు ఉన్నారు, మీరు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నారు. ఎంత శాతం పూర్తి అయిందని చెప్పేసి తలా రంగయ్య గారు సమాధానం చెప్పాలని చెప్పేసి నేను సూటిగా కూడా అడుగుతున్నాను. ₹1 కానీ మీరు డబ్బులు ఇచ్చారని అడుగుతున్నాను. బైర్వాంతిప్పుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చారని చెప్పేసి మాట్లాడుతున్నాను. 20 మంది 30 మందికి సంబంధించినట్టు వైసీపీ నాయకులకి మీరు వాళ్ళ ఖాతాలో డబ్బులు వేసి బైర్వాంతిప్పు ప్రాజెక్ట్ కాలేదంటే బైర్వాంతిప్పు ప్రాజెక్టు సంబంధించిన డబ్బులు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోతే వాళ్ళ ఆయనకి ఇస్తారని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. ఇంకో మాట అంటున్నాడు, ఆ రోజు కాంట్రాక్టర్ గా సురేంద్రబాబు ఉండాలని చెప్తున్నాడు. నువ్వు డబ్బులు ఇవ్వకుండా నువ్వు డబ్బులు ఇచ్చింటే సురేంద్రబాబు గారు ఎందుకు చేసే పని అని చెప్పేసి సందర్భంగా నేను అడుగుతున్నాను. డబ్బులు ఇవ్వకుంటే కాలువలు పని చేస్తారా? ఒక్క తట్టడి మಣ್ಣి ఎత్తేసారా మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు? ఒక్క పని చేయకోకుండా నారాజీ చేసుకుంటా, రౌడీజం చేసుకుంటా, దౌర్జన్యాలు, దోపిడీలు, రాష్ట్రాన్ని అల్ల కల్లోలం చేసి ఈ రోజు మీరు ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత మాట్లాడుతున్నారు. మీరు ఈరోజు సురేంద్రబాబు గారు చేస్తున్నారు. బైర్వాంతిప్ప ప్రాజెక్టు పనులు చూసే జిల్లా రాష్ట్రం నలుమూల నుంచి చూసిపోతున్నారు. మీరు అడగొచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సురేంద్రబాబు గారు డబ్బులు ఇచ్చారా అని. ఇవ్వలేదు, అయినా చేస్తున్నాడు. ఆ రోజు ఎన్నికల సమయంలో కళ్యాణదుర్గం ప్రాంతంలో అమలేని సురేంద్ర గారు పోటీ చేసినప్పుడు ప్రతి గ్రామంలో ఏదైతే చెప్పాడో, నన్ను నమ్మి ఓటేసి నన్ను గెలిపించండి, బైర్వాంతిప్ప ప్రాజెక్టుకి ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారని చెప్పి సురేంద్ర గారు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట కట్టుబడి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు డబ్బులు రాకోకుండా సురేంద్ర గారు పనులు చేస్తున్నారు. నీ కనపడలేదని చెప్పేసి రంగయ్య గారిని అడుగుతున్నాను నేను. బోనంపల్లి దగ్గరికి వెళ్ళి చూడి, ఈ బ్రహ్మసంలో బొబ్బలపల్లి దగ్గరికి వెళ్ళి చూడి, దాదాపు 30 నుంచి 40 అడుగుల డెప్త్తో కాలువలు చేస్తున్నారు. నువ్వు కనపడలేదా? పాదయాత్ర చేస్తారన్నావు కదా, చెరువులో నిద్ర చేస్తారన్నావు కదా, యా నిద్రపోతున్నావు నువ్వు? కళ్ళు ఏమైనా దొబ్బినాయా? నీకు ఏ పని చేసేది కనపడలేదా? రా, నీతో పాటు మేము కూడా వస్తాము. సురేంద్ర అన్న గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఓర్చుకోలేక మీకు నిద్ర పట్టుకోకుండా నెలకోసారి బయటకు వచ్చి ఆ సైకోగాడి మాట్లాడి ఏదో ఒకటి మాట్లాడాలనే ఉద్దేశంతో సురేంద్ర అన్న గారి మీద మీరు బురద జల్ల ప్రయత్నం చేస్తున్నారు. కబడ్డారు, ఒక్కొక్కరు చెప్తున్నా. మీకు ఇష్టమైతే అభివృద్ధికి సహకరించండి, లేదంటే గమ్మునూరుగా ఉండండి. అభివృద్ధి చేసే వాళ్ళని అడ్డుకోవాలని చూస్తే సురేంద్ర అన్న గారు మౌనంగా ఉండవు, చేతులాడి వాడి కింద లెక్క వేస్తారు. మీరు తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మౌనంగా ఉండంటే ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణ, నిబద్ధత, కొన్ని సిద్ధాంతాలు కట్టుబడి ఉంటుంది. ప్రతి కార్యకర్త కూడా సిద్ధాంతాలు పాటిస్తారు. దాన్ని మీరు చేతులాడితనంగా మాట్లాడి ఒక్కొక్కరు ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఖబర్దారని చెప్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా. మాటలైతే మళ్ళా ఆగర్భ శ్రీమంతుడు అంటావు. సార్ ఆగర్భ శ్రీమంతుడే కనుక్కో, నీ పక్కన నాయకుడు ఉన్నారు కదా, వాళ్ళ పెద్దలకే 1000 ఎకరాల భూమి ఉంది. అప్పటికే ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీకి ఒకటే నాయకత్వం ఉంటది, ఒకటే పార్టీ ఉంటది, ఒకటే జెండా ఉంటది. అది అమలేని సురేంద్ర గారి అజెండా. అమలేని సురేంద్ర గారి నాయకత్వంలో కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. మీలాగా వైసీపీ పార్టీలోగా 3 ముక్కులు 3 కుంకుట్లు పెట్టి ఒక ఆయన పెంచుగాడు, ఒక ఆయన గౌడు, ఒక ఆయన తలారి 3 ముక్కులు చేసి మేము కుమ్ముకోవట్లా. సురేంద్ర గారు కళ్యాణదుర్గం ప్రాంతానికి వచ్చేది అభివృద్ధి చేయడానికి. అభివృద్ధికి మేము సహకరిస్తున్నాం, ఆయన అడిగిదాడులో నడుస్తున్నాం. మీకు చేతనైతే దానికి సహకరించండి, లేదంటే చూస్తూ ఊరుకో ఉండాలని చెప్తున్నాం. మీరు వచ్చి ఇష్టానుసారంగా సాక్షి పేపర్, సాక్షి ఛానల్ ఉంది కదని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఖబర్దారు ఒక్కొక్కరికి హెచ్చరిస్తున్నా నేను. మీడియా మిత్రులకు, మా సీనియర్ నాయకులైనటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారం. నిన్నటి దినం రోజు వైసీపీ మీటింగ్ జరిగింది. మన సమన్వయకర్త తలారి రంగయ్య అనే వ్యక్తి
మరి ఎక్కడి నుంచో ఇక్కడైతే మన కళ్యాణదుర్గంలో అయితే జనాలు రారన్న ఉద్దేశంతో జిల్లా నాయకులను పిలుచుకొచ్చి మీటింగ్ పెట్టడం జరిగింది. ఎంత దారుణంగా మాట్లాడడం జరిగిందో మీరందరూ కూడా చూశారు. మా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఈనాడు మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మున్సిపాలిటీ అయితేనేమి, బ్రహ్మసముద్రం మండలం అయితేనేమి, దాదాపు 5 మండలాలు కూడా ఎంతో అభివృద్ధి వేగంతో జరగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మరి ఈ నాయకులకి గుర్తు రావట్లేదా అని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంకో ఆయనేమో మరి నువ్వు జగన్మోహన్ రెడ్డి 100 కోట్లు ఇచ్చాడు మా జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మరి గతంలో 2019 నుంచి 2024 వరకు కూడా జగన్మోహన్ రెడ్డిని తిట్టిన వ్యక్తి మరి ఈ రోజు పొగుడుతున్నాడంటే మీరే దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పదే పదే తలారి రంగయ్య గారు ఎన్నో సభల్లో కూడా మాట్లాడడం జరిగింది. సిగ్గుందా అని. సిగ్గు అనే మాట మాట్లాడడం అనేది, ఆయన ఒక అధికారిగా పనిచేశాడు, మరి ఒక ఎంపీగా పనిచేశాడన్నటువంటి వ్యక్తి మరి అట్లాంటి మాటలు మాట్లాడము ఎంతవరకు సభమో ఒక్కతోని మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. మరి అదే కాదు, మా ఎమ్మెల్యే గారు ఈ రోజు తార్ రోడ్లు అయితేనేమి, కన్నేపల్లి బ్రిడ్జ్ అయితేనేమి, కొబ్బర్లపల్లి కాడ మరి కాలువ పనులు అయితేనేమి దాదాపుగా 23 మీటర్లు ఇప్పుడు తవ్విన మరి మా ఎమ్మెల్యే గారు బీటీపీ ప్రాజెక్ట్ పనులు జరగడం జరిగింది. ఇంకా 5 మీటర్లు పోతే ఆడ గ్రావెల్ ద్వారా వాటర్ పోతుంది. మరి ఇవన్నీ కూడా రంగయ్య గారికి కనబడవా? మరి ఈనాడు పదే ఆగర్భ సీమంతుడని మాట్లాడుతున్నావు. ఫస్ట్ నీకు సిగ్గుండాలా? మరి మీ నాయన ఇచ్చినదేం కాదు ఆయన ఆగర్భ సీమంతుడు, నువ్వు ఇచ్చినది కాదు. దాదాపుగా 200 సంవత్సరాల నుంచి వాళ్ళు పెద్దలు మరి ఆగర్భ సీమంతులుగానే బతికారు కానీ మరి ఆయనేం అవినీతి అక్రమాలు జరగలే. మరి ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావంటే ఫస్ట్ నీకు సిగ్గు శరముండాలా? మరి ఈ రోజు అందరూ కూడా వైసీపీ నాయకులు కూడా ఈ రోజు మా పొబ్బర్లపల్లి కాడొచ్చి అందరూ కూడా వైసీపీ నాయకులు కూడా మీ ఎమ్మెల్యే గారు ఏ ఎమ్మెల్యే కూడా చేయనంత పనులు ఈ రోజు శరవేగంగా చేస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు. నీకు ఈ రోజు సమన్వయకర్తగా యాడైతే జారిపోతుందనే ఉద్దేశంతో మరి నువ్వు లేనిపోని మాటలు మాట్లాడుతున్నాడు. ఇంకొక ఆయన పక్కన కూర్చొని నాకేమన్నా సమన్వయకర్తగా నాకేమన్నా వస్తుందనే ఉద్దేశంతో ఆయన ఒక పక్క మాట్లాడుతున్నాడు. ఇంకొక ఆయన జాతర పెట్టి నాకేమన్నా ఎమ్మెల్యే టికెట్ వస్తుందేమో అని ఆయన మాట్లాడుతున్నారు. మీ పార్టీలో మీరేమైనా చేసుకోండి కానీ మా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు ఓడిచ్చే మీ తరం కూడా కాదు. మీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వచ్చి నిలబడినా కూడా మా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు 40,000 మెజార్టీతో గెలుస్తారు. దాదాపు మీకు ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. 3 సంవత్సరాల సమయం లోపల ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుందో మీరందరూ కూడా ఒక తూరి చూసి ఆనందించాల్సింది అవసరం పోయి మీరు విమర్శలు దిగితే ఇది కరెక్ట్ కాదు. ఒక తూరి మీరు జాగ్రత్తగా ఉండని ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నాను. మీడియా బృందానికి ధన్యవాదాలు. నిన్న వైఎస్ఆర్సిపి మీటింగ్ని చూస్తే ఒకటి అందరికీ అర్థమైంది. ఏమైందంటే తలారి రంగయ్య, ఉమామహేశ్వర నాయుడు పోటీ పడుతున్నారు. ఎమ్మెల్యే మీద ఏది మాట్లాడకపోతే నా ఇన్ఛార్జ్ పోతుందేమో అని తలారి రంగయ్య బాధపడుతున్నాడు. ఏదన్నా ఎమ్మెల్యే మీద గట్టిగా మాట్లాడితే నాకు ఇన్ఛార్జ్ పదవి వస్తుందేమో అన్నట్లు ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఈ తాలూకా అభివృద్ధి అవసరం లేదు, రైతుల అభివృద్ధి అవసరం లేదు. ఏదో మేము బాగా మాట్లాడితే గట్టిగా మాట్లాడితే నాకు ఇన్ఛార్జ్ పదవి వస్తుందని ఒకరు, మాట్లాడకపోతే ఇన్ఛార్జ్ పదవి పోతుందేమో అని ఒకరు పోటీ పడి మాట్లాడుతున్నారు. ఇదందరూ గ్రహించాల్సిన విషయము, సందర్భం కూడా. మరి అదే ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ జగనానికి ఒకసారి ఓటేసింటే హాయిగా ఉండేవాళ్ళు అన్నారు. గతంలో కూడా 5 ఏళ్లు చంద్రన్నకు ఓటేసింటే బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి పడుతుంది అని చెప్పినటువంటి అదే ఉమామహేశ్వర నాయుడు ఇప్పుడు జగనన్న జపం ఎత్తుకున్నాడు. అదే ఉషాశ్రీచరణ్ బెంగళూరు నుంచి నీళ్లు తెస్తుందేమో, కమ్మదూరు నుంచి ఆమె ర్యాలీ పెట్టింది, ఈ బెంగళూరు నుంచి తెస్తుంది అనుకున్నాము, పాప ఆమె ముట్టి చేతులతో వచ్చింది అని విమర్శించిన ఉమామహేశ్వర నాయుడే మరి ఈ రోజు మరి ఎమ్మెల్యే గారు విమర్శిస్తున్నారంటే ఒకటే ఆలోచించాలా రైతాంగం కూడా. మరి అదే విధంగా వీళ్ళకెందుకు బాధో, పక్కన ఉన్నటువంటి కాలు శ్రీనివాసులు గారిని గౌరవిస్తే ఇద్దరు బాధపడుతున్నారు, రంగయ్య, ఉమామహేశ్వర నాయుడు. మీకెందుకు అంత బాధ?
దీంట్లో ఒకటి అర్థం చేసుకోవాలా, కాలువ శ్రీనివాసులు గారిని కూడా ఎందుకు గౌరవించినారంటే ఆయన కష్టం కూడా ఉంది దాంట్లో. గతంలో 14 నుంచి 19లో చంద్రబాబు నాయుడు దగ్గర పోయి అప్పుడు ఇరిగేషన్ మంత్రులు పట్టుకొని ముఖ్యమంత్రిని నచ్చజెప్పి ఈ బీటీపీ ఎక్కడుందో అని తెలుసుకోకున్న పరిస్థితుల్లో కూడా రాష్ట్రం మొత్తం తెలిసే విధంగా ఆయన పాటుపడినాడు. ఆ రోజు 960 కోట్లు శాంక్షన్ చేయించుకొని చంద్రబాబు నాయుడు గారిని పిలిపించి ఇక్కడ బీటీపీ కెనాల్ కొందరు బ్రాంచ్ కెనాల్ ని ఇనాగ్రేషన్ చేయించినటువంటి వ్యక్తి. మీ మాదిరి ఒకరికొకరు పోటీలు పడి మరి ఇదే తలారి రంగయ్య ఒక రోజు కూడా కళ్యాణదుర్గానికి రాలే. ఇదే కాలువ గురించి ఏ రోజు జగన్మోహన్ రెడ్డితో మాట్లాడలే. మీ ఎమ్మెల్యేలు మంత్రిగా ఉన్నటువంటి ఉషాచరణతో కలిసి పనిచేసినటువంటి సందర్భం లేదు ఈ తలారి రంగయ్య. వీళ్ళు సన్మానం చేసుకుంటే మీకెందుకు అంత బాధ వచ్చిందో నాకు అర్థం కాలే. ఈ రోజు రైతులందరూ కలిసి సన్మానం చేశారు, ఎమ్మెల్యేని సన్మానం చేశారు. ఎందుకంటే ఇక్కడ కష్టపడుతున్నటువంటి వ్యక్తి అమిలినేని సురేంద్ర అన్న ఎమ్మెల్యే. మరి బీటీపీకి కావాలని గ్రాంట్లు తెచ్చే విషయంలో కానీ ఆయన ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రభుత్వ విప్పుగా ముఖ్యమంత్రి దగ్గర పోయి ఆయన కష్టపడుతున్నటువంటి వీళ్ళిద్దరూ కలిస్తే కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీలో 114 చెరువులు నిండుతావి, అక్కడ బీటీపీ నిండుతుంది అనే అభిప్రాయంతోనే ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తే మీకెందుకు బాధ? అదేదన్నా ఉంటే మీకు ఇన్ఛార్జ్ పోకోకుండా రంగయ్య నిలబెట్టుకొని ఇన్ఛార్జ్ కావాలని ఉమామహేశ్వర నాయుడు మీ జగన్తో పోట్లాడండి. కష్టపడుతున్నటువంటి అమిలినేని సురేంద్రని ఎందుకు విమర్శిస్తారు? మనం అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. మరి ఉమామహేశ్వర నాయుడు గారు నవరత్నాలని మరి సూపర్ 6 తో పోలుస్తున్నాడు. మరి నువ్వు కూడా ఒక రాజకీయ నాయకుడిగా పనిచేశావు, చంద్రన్న పెట్టిన బిచ్చతో ఇన్ఛార్జ్ గా పనిచేశావు. మీ అమ్మ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా అంటే అది చంద్రన్న పెట్టిన బిచ్చ. నువ్వు సింగిల్ విండోగా పనిచేసినావు అంటే చంద్రన్న పెట్టిన బిచ్చ. అది గతంలో సర్పంచ్ గా పనిచేసినావు అంటే చంద్రన్న పెట్టిన బిచ్చ. గతాన్ని మర్చిపోయి ఈ రోజు ఏ జిక్కి అది మాట్లాడతామంటే రాజకీయ నాయకులకు అది లక్షణం కాదు. ఒక్కసారి గతాన్ని గుర్తుకు చూసుకొని మాట్లాడాలా. మీ నవరత్నాలు కాదు నవరంధ్రాలు పేరుతో మీ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసిరి. ఈ రోజు లిక్కర్ విషయంలో ఎంతమంది మీ ఎమ్మెల్యేలు ఎంపీలందరూ కేసుల్లోకి ఇరుకోపోయినారు, కోర్టులకి జైలుకు పోతున్నారు. మీ జగన్మోహన్ రెడ్డికి చుట్టుకోయింది మీ లిక్కర్ కేసు అంతా. మీకు అదే మీకు కనబడడం లేదా? మీరు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదేదో మాట్లాడతామంటే అది కరెక్ట్ కాదు. అది మీరు కాదు మాట్లాడాల్సింది. మీకు ఒకే బాధ ఉంది. అక్కడ కాలు శ్రీనివాసులు, ఇక్కడ అమిలినేని సురేంద్ర బాబు గారు కష్టపడి పనిచేస్తే వైసీపీని ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో మర్చిపోతారనే అభిప్రాయంతోనే మీరు ఏదో ఒక గుర్తింపు కోసం మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు అది కరెక్ట్ కాదు. ఏ రోజో మిమ్మల్ని మర్చిపోయినారు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే కూటమికి 164 సీట్లు కట్టిపెట్టినారు ఈ రాష్ట్రంలో. తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం అభ్యర్థులనే 130-135 మందిని గెలిపించినారు. ఈ అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు నిలబడినారు. వైసీపీ వాషౌట్ అయింది. ఇదే అమిలినేని సురేంద్రన్న గారిని, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సురేంద్రన్న గారిని 38,000 మెజార్టీతో ప్రజలు గెలిపించినారు. అది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కానీ మరి కార్యకర్తలు కానీ చేస్తున్నటువంటి కష్టము. అది ప్రజలు కూడా గ్రహించి భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి కానీ ఈ కాన్స్టిట్యున్సీకి కానీ తెలుగుదేశం ఉంటేనే అభివృద్ధి అనే అభిప్రాయంతోనే తెలుగుదేశానికి పట్టం కట్టినారు. కేవలం మీకు 11 సీట్లు ఇచ్చారు. మీరు గుర్తుపెట్టుకోవాలా, 11 సీట్లు దించినారు ఈ రాష్ట్ర ప్రజానీకం అంతా కలిసి. దాన్ని విడిచిపెట్టి మీరు ఏడ్చిక్తే అది మాట్లాడితే కరెక్ట్ కాదు. మీకు బాధ్యతాయుతంగా ప్రతిపక్షం ఉంటే కనీసం మీరు అసెంబ్లీ జరిగితే మీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోవడం లేదు ప్రజా సమస్యలు మాట్లాడటానికి. సిగ్గులేక మీరు మాట్లాడుతున్నారు. ఈడేదో వచ్చి ఏదో మీటింగ్ పెట్టుకొని మైకల్లో మాట్లాడతామంటే అది కాదు. మీ వాళ్ళకి సిగ్గుంటే మీ ఎమ్మెల్యేలు 11 మందిని ఎమ్మెల్యేలు గెలిపించినారు ప్రజలు. పొమ్మనండి అసెంబ్లీలో మాట్లాడమనండి. మీ జగన్మోహన్ రెడ్డిని కాలువ గురించి మాట్లాడమాను చూద్దాం. అసెంబ్లీలో చంద్రబాబుతో మాట్లాడమాను. అదే మీ జగన్మోహన్ రెడ్డి కళ్యాణదుర్గంలో మీటింగ్ పెట్టినాడు, రాయదుర్గంలో మీటింగ్ పెట్టినాడు. ఇంక 15 రోజుల్లో కాలువలు మొదలు పెడతాం, ఇంకా 6 నెలల్లో నీళ్లు ఇస్తాం అన్న మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇది ఈ రోజు అసెంబ్లీకి పొమ్మను, చంద్రబాబుతో మాట్లాడమని మీ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడమని అదే ఈ ఉమామహేశ్వర నాయుడు కానీ తలారి రంగయ్య కానీ చెప్పండి. మీ నాయకుడికి మాట్లాడండి. అది లేదు. ఏదో ఎక్కడో ఒక మీటింగ్ పెట్టుకొని ఎక్కడో ఫంక్షన్ హాల్లో మీటింగ్ పెట్టుకొని ఆ సురేంద్ర ఎమ్మెల్యేని మాట్లాడతాంలే, చంద్రబాబు నాయుడిని మాట్లాడతాంలే. ఏం ప్రజలంతా అమాయకులు కాదు, ప్రజలంతా ఏం తిక్కోలు కాదు. ఎవరు ఏం చేస్తారో, గతంలో ఎవరు ఏం చేసినారో తెలుసు. ఇదే ఎంపీగా ఉన్నటువంటి తలారి రంగయ్య
పార్లమెంట్ లో ఒక్క రోజు కళ్యాణదుర్గం గురించి గాని అనంతపురం గురించి గాని నోరు ఇప్పని రంగయ్య ఇప్పుడు నీకు నోరు ఎట్లొస్తుంది మాట్లాడడానికి? ఉషాచరి ఛానల్ భూ కబ్జాలు చేసి ఇసుక దందా చేసి కనీసం రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు కూడా చేయలేని మీ మంత్రి ఉషాచర్ అంట. ఆ రోజు అటుకి పోయింది నువ్వు రంగయ్య. ఈ రోజు మా ఎమ్మెల్యే సొంత డబ్బులతో కష్టపడుతున్నాడు. ఎస్, శ్రీమంతుడు ఆయన. మీ మాదిరి దోపిడీ చేసి శ్రీమంతుడు కాలేదు, కష్టపడి శ్రీమంతుడైనాడు. ఆయన దయాగుణానికి భగవంతుడు కూడా మెచ్చి ఆయన శ్రీమంతుడు చేసినారు. అందుకే ఆయన కూడా ఈ రోజు పేద సాధారణందరినీ కాపాడుతున్నాడు. ఎక్కడికి పోయినా ఉమామహేశ్వర నాయుడు గారు మరి ఏదో ఛాలెంజ్ చేసినాడు. ఎస్, మేము సిద్ధంగా ఉన్నాం నీ ఛాలెంజ్ స్వీకరించడానికి. ఎక్కడ కలుస్తారో రండి, మేము కూడా మాట్లాడతాం. మీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మీరు ఎన్ని సీసీ రోడ్లు ఎన్ని పల్లెల్లో వేసినారో తీసుకురండి. సొంత డబ్బులు ఇచ్చి స్కూల్ బిల్డింగ్లు కానీ, స్కూల్ ఫర్నిచర్ కానీ, దేవాలయాలకు డబ్బులు కానీ, అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించింది కానీ మీరంతా ఎంతమందికి సహాయం చేసినారో రాండి మాట్లాడదాం. మీకు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఎవరు కూడా చూస్తూ ఊరికే ఉండే ప్రశ్నే లేదు. ఎందుకంటే ప్రజల కోసం కష్టపడుతున్నారు మా వాళ్ళు. కార్యకర్తతో నుంచి ఎమ్మెల్యే వరకు, ముఖ్యమంత్రి వరకు ఈ రాష్ట్రంలో ప్రజలు బాగుండాలా, ఈ కాన్స్టిట్యున్సీలో ప్రజలు బాగుండాలని కష్టపడుతున్నాం. మీకు నోటికి వచ్చినట్లు మాట్లాడితే మేము చూసుకో ఉండడానికేమి ఇదేమి అమాయకులు ఏమెవరు, తిక్కోళ్ళు ఎవరు లేరు. మీకేదన్నా పదవులు కావాలంటే మీ జగన్మోహన్ రెడ్డిని కాకపట్టండి కానీ మా ఎమ్మెల్యేని కానీ మా చంద్రబాబు నాయుడిని కానీ విమర్శిస్తే మీరు బోళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా అని కూడా హెచ్చరిస్తున్నాం ఈ సభామూలకంగా. తలారి రంగయ్య గారు వైసీపీ కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్. ఆయన ఇన్ఛార్జి పోస్ట్ నిలబెట్టుకునే కోసమో మరి జిల్లాలో ఉండే ఇన్ఛార్జీలందరినీ, వైసీపీ ఇన్ఛార్జీలందరినీ పిలుచుకొచ్చి ఇక్కడ అవాకులు చవాకులు పేరుస్తున్నాడు. అన్నా రంగయ్యనా, నువ్వు కొన్ని స్టేట్ విషయాలు మాట్లాడినావు. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు నేను చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలబెట్టినాను అని రేవంత్ రెడ్డి చెప్పినాడా? నువ్వు చెప్పినావు అన్నా. నీకు కొంచెం జ్ఞానం ఉంటే మీ సైకో నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించింది ఎలాంటి సెంట్రల్ గవర్నమెంట్ అనుమతులు లేకోకున్నట్లా మీ సైకో అధ్యక్షుడు. అది సెంట్రల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేదని, తలకాయ లేకున్నట్లు ప్రారంభించినారని, తలకాయలో మెదులు లేకున్నట్లు ప్రారంభించినారని సెంట్రల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు నిలబెట్టినారు. మీ జగన్ హయాంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలబడింది. నెంబర్ 2, మాల్యాల నుంచి జీడిపల్లి వరకు రఘువీరెడ్డి పాదయాత్ర చేశాడు. రైట్, పాదయాత్ర చేశాడు రఘువీరెడ్డి, మేము ఒప్పుకుంటున్నాము. దాన్ని నువ్వెందుకు చెప్తున్నావు? నీ ఖాతాలోకి ఏం చేసుకుంటున్నావు? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నీ పార్టీ పుట్టింది. రఘువీరెడ్డి చేసిన దానికి నువ్వెందుకు చెప్పుకుంటున్నావు? రైల్వే లైన్లో రంగైనా నీ కాన్స్టిట్యూన్సీలో ఈ జిల్లా ఆఫీసర్ గా కానీ రైల్వే లైన్ ప్రారంభించినప్పుడు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే గారు, అప్పటి మా కాను శ్రీనివాసులు గారు వాళ్ళ సమక్షంలో మళ్ళీ సెంట్రల్ రైల్వే టీం వస్తే వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి మా ప్రాంతానికి రైలు రోడ్ లేదు, మా ప్రాంతానికి రైలు రోడ్డు ఇవ్వండి అని చెప్పి అప్లికేషన్ ఇస్తే అందులో భాగంగా రైల్వే ప్రారంభం అయింది. మరి మీ గవర్నమెంట్ లో అయితేనేమి, మా గవర్నమెంట్ లో అయితేనేమి, గవర్నమెంట్ లో రైల్వే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కానీ వైసీపీ ప్రభుత్వం చేయలేదు. వైసీపీ ప్రభుత్వంలో లైన్ లో ₹1 కానీ రైల్వేకి ఇవ్వలేదు. ఇచ్చింటే ఎన్డీఏ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది. దాన్ని నీ ఖాతాలోకి ఏంటి వేసుకుంటున్నావు రంగయ్య? మరి రైతులకు నష్టపరిహారం మీ ముఖ్యమంత్రి అదే సైకో జగన్ గారు రాయదుర్గంలో మీటింగ్ పెట్టి, కళ్యాణదుర్గంలో మీటింగ్ పెట్టి 100 కోట్లు ఇస్తానని చెప్పేసి ముష్టి 25 కోట్లు మాత్రమే రైతులకు ఇచ్చినారు రంగయ్య. ఆ విషయం నువ్వు అర్థం చేసుకో. ఖైరవాన్ తిప్ప ప్రాజెక్ట్ ని మరి 114 చెరువులకి నీళ్ళిచ్చే పథకాన్ని ప్రారంభించింది మా ముఖ్యమంత్రి. మీకు ఆ భైరవాంతి విషయంలో మాట్లాడేకి ఎలాంటి అర్హత లేదు. నువ్వు పదే చెప్తున్నావు ఎన్నిసార్లు ప్రారంభిస్తారు, ఎన్నిసార్లు టెంకాయ కొడతారని. అయ్యా, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే 14, 19, 18 ప్రారంభించినాడు. మీ ముఖ్యమంత్రి క్యాన్సిల్ చేసిన 30% కన్నా పనులు తక్కువ చేసి, పనులు తక్కువ ఉంటే ఆ పథకాలన్నీ
క్యాన్సిల్ చేసిన ఘన చరిత్ర మీ సైకో ముఖ్యమంత్రిది. నువ్వు ఎంపీగా ఉండే టైంలో జరిగింది. ఈ నియోజకవర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న హుషారాన్ టైంలో పనులు నిలిపేయడం జరిగింది. కానీ 2024లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు మరి కాలు శ్రీనివాసులు గారు పదవిలోకి వచ్చిన తర్వాత మా ప్రియతమ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి డబ్బులు లేకపోయినా సొంత డబ్బులతో మా మిత్రుడు చెప్పినట్ల మరి బొబ్బర్లపల్లి దగ్గర ఈరోజు 40-50 అడుగులు డెప్త్తో ఈరోజు ఆ కాలువ పనులు చేస్తున్నారంటే అది మా కూటమి ప్రభుత్వం ఘనత, మా ఎమ్మెల్యే గారి ఘనత, మా కాలు శ్రీనివాసు ఘనత అని చెప్పేసి పదే పదే చెప్తున్నాం. అదేవిధంగా మా భైరవాన్ తిప్పుతో పాటు ఆనాటి మా ముఖ్యమంత్రి పేరు డ్యాము పనులు కానీ ప్రారంభించినారు. దాదాపు 30% పనులు పూర్తి చేసినారు. మరి ఆ పేరు డ్యామ్ కి మీ 5 ఏళ్లలో నీళ్లు ఇచ్చింటే మా కంబదూరు మండలంలో దాదాపు 1000 నుంచి 2000 ఎకరాలకి నీళ్లు వచ్చేది కాకుండా మా బోర్లన్నింటికి సీపేజ్ వచ్చి బ్రహ్మాండంగా ఈరోజు రైతులు బతుకునే వాళ్ళు మేము. మరి ఆ పని చేయలేదు, మీ సైకో గవర్నమెంట్ చేయలేదు. కానీ ఈరోజు భైరవాన్ తిప్పుతో పాటు 114 చెరువులతో పాటు మరి పేరు డ్యామ్ కానీ పనులు ప్రారంభించి పనులు చేసే అవకాశం వచ్చింది. రంగయ్య తెలుసుకొని మాట్లాడు. అదేవిధంగా ప్రతిసారి నువ్వు నేను ప్రశ్నిస్తానంటున్నావు. రైట్, నీ ప్రశ్నకు మేము సమాధానం చెప్పినాము. మా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు. గత మంత్రి ఉషారాణి టైంలో నువ్వెందుకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టలేదు? ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాలా? నువ్వు కుందిరిపు పోయి ఎక్కడో పనులు జరుపుకున్న చోట చూపించి ఇది భైరవంతి పనులు ఏడు జరిగినాయి అని చెప్పినావు. రా, నువ్వు నీ ఇన్ఛార్జ్ 14 మంది మీ సైకో మాజీ ముఖ్యమంత్రి రాండి. ఈరోజు బొబ్బరపల్లికి బ్రహ్మసముద్రం మండలానికి పోతాం. పనులు ఎట్లా జరుగుతుందో చూపిస్తున్నాం. ప్రతిసారి మేము పర్యవేక్షించేకే లేకపోతే అక్కడ పనులు జరిగేకే మా ఎమ్మెల్యే గారు, మా కుటుంబ ప్రభుత్వం నాయకులు, మా కన్వీనర్ శ్రీరాములు వీళ్ళంతా పర్యవేక్షించుకుంటా చూస్తున్నారు. కానీ పదే పదే మేము ఇచ్చేయాలని చెప్పేసి మరి దానికి సమాధానం ఏం చెప్తావు నువ్వు రంగయ్య అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మరి మా ఎమ్మెల్యే మీద ప్రతిసారి నువ్వు అవాకులు చవాకులు వెళ్తున్నావు. ఏ ఉద్దేశం అయితే ఏ మాటలైతే చెప్పి ఈ కళ్యాణదుర్గం అభివృద్ధి చేస్తానని ఆ మాటలు చెప్పి వచ్చినాడో దాంట్లో 100కి 100 ఆయన మా ఎమ్మెల్యే గారు పని చేస్తున్నారు. దానికి మా ఎలాంటి అనుమానం లేదు. మమ్మల్ని కాదయ్య అడిగేది, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు అడుగు. తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా, కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది అని అడిగితే వాళ్ళే చెప్తారు. నిన్నగాక మొన్న మా గుద్దుల గ్రామానికి మా ఎమ్మెల్యే గారు ఇచ్చారు. మరి పక్కా వైసీపీకి చెందిన ఒక ఆమె ఉర్రేసుకొని చనిపోతే ఆ పిల్లలు దిక్కురేణు అయిపోతే మరి వైసీపీ అని తుడుకోకున్నట్ల 50,000 రూపాయల ఆర్థిక సాయం చేసిన ఘన చరిత్ర మా ఎమ్మెల్యే గారికి ఉంది. అదే మీ కుందిరిపి మా జడ్పీటీసీనా ప్రజెంట్ జడ్పీటీసీ యాక్సిడెంట్ లో చనిపోతే సారీ ఆపరేషన్ అయ్యి బెంగళూరు హాస్పిటల్లో ఉంటే మా ఎమ్మెల్యే గారు అక్కడ మనుషులు పంపించి 1,00,000 రూపాయల ఆర్థిక సాయం చేసిన చరిత్ర మాకుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రంగయ్య నిన్న నుంచి మేము ఈ పెడతాము, నిన్ను ప్రశ్నిస్తాము, నువ్వు ఎక్కడ పోతే అక్కడ నిన్ను క్వశ్చన్ చేస్తాము అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఇంకైనా నువ్వు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు కూటమి ప్రభుత్వం గురించి మాజీ ఎంపీ తలారి రంగయ్య గారు ప్రతిసారి కళ్యాణదుర్గంకు రావడము, విమర్శ చేయడము, వెళ్ళిపోవడం, మళ్ళీ ఆయన కనిపించదు, మళ్ళీ ఎప్పుడోసారి వస్తాడు, విమర్శలు చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఈరోజు మన బీటీపీ కాలువ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఆ సందర్భంగా గవర్నమెంట్ విప్ కాలువ శ్రీనివాసులు గారు ఆ పరిశీలనకు వచ్చారు. ఏదో మర్యాదపూర్వకంగా ఇక్కడ మీటింగ్ పెట్టి ఆయన్ని మర్యాదపూర్వకంగా సన్మానించడం జరిగింది. దీన్ని వ్యంగ్యంగా మాట్లాడుతూ మీరే సన్మానాలు చేసుకుంటారు అని చెప్పేసి ఆయన వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఆయన స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించడం లేదు. మళ్ళీ అదే మీటింగ్ లోనే బ్రహ్మసముద్రం మండలానికి చెందినటువంటి ఒక రైతు రాజశేఖర్ రెడ్డి అనే ఒక రైతు మాట్లాడారు. ఇక్కడ మాట్లాడి ఎమ్మెల్యే గారు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన పనితీరు, ఆయన వ్యక్తిగత సహాయం గురించి ఆయనే ప్రశంసలు వర్షం కురిపించారు. ఆయన మనస్ఫూర్తిగా నేను ఇక్కడ మెచ్చుకుంటున్నాను. ఇలాంటి ఎమ్మెల్యే గారు నేను ఇంతవరకు నా చరిత్రలో చూడలేదు. 5 మంది ఎమ్మెల్యేలను చూశాను. ఇంతవరకు ఇట్లా అభివృద్ధికి అంకితమైనటువంటి వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదని ఆయన ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ఆ రైతు
మెచ్చుకొని ఆయన్ని ఇక్కడ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలిపిపోవడం జరిగింది. ఆయన వైసీపీ నాయకుడు, మీ కార్యకర్తే, ఆయనే వచ్చి మెచ్చుకోవడం జరిగింది, మేముగా చెప్పడం. అది ప్రజలందరూ కూడా ఈ రోజు మా ఎమ్మెల్యే సురేంద్ర బాబు గారి పనితీరు పట్ల సంతృప్తికరంగా ఉన్నారు. ఇది ఆయనకి సహించలేక రంగయ్య గారు ఏదో ఒకటి అలజడి సృష్టించాలా, ప్రజల మనసుల్లో కదలికలు తేవాలా, వాళ్ళ ఆలోచనలో మార్పులు తీసుకురావాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. సుస్థిరమైనటువంటి అభివృద్ధిని ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి ప్రజలకి ఏ ఒక్క వర్గానికి చెందినటువంటి ప్రజలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు, ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు తప్పితే. అన్ని హామీలు తూచా తప్పకుండా అమలు చేయడం జరిగింది. ఆయనకి బీటీపీ ప్రాజెక్టు, కుందిర్పి బ్రాంచ్ కెనాల్ ఇవన్నీ పూర్తి చేస్తే ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుంది. ఈ ప్రాంతంలో ఆయన తిరుగులేని నాయకుడిగా చలామణి అవుతాడు. మాకు ఇంక పుట్టగతలు ఉండవు అనే ఉద్దేశంతో ఆయన సంకుచితమైనటువంటి విమర్శలు చేస్తున్నాడు. ఈ సంకుచితమైనటువంటి విమర్శలు చేసినటువంటి నువ్వు ఒక గ్రూప్ 1 స్థాయి అధికారి ఈ విధంగా మాట్లాడటం, సంకుచితంగా మాట్లాడటము నీ స్థాయిని నువ్వే దిగదార్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా నా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులను నిశ్చితంగా పరిశీలన చేస్తున్నట్టు నువ్వు నిశ్చితంగా పరిశీలన చేసి ఎటువంటి లోటుపాట్లు ఉంటే సహేతుకమైనటువంటి విమర్శలు చేస్తే అవన్నీ మేము హుందాగా స్వీకరించి వాటిని ఏమన్నా సరిదిద్దుకొని ఇంకా మెరుగ్గా మంచి పనులు చేయడానికి మా ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తారు. అదే విధంగా మా ఎమ్మెల్యే గారు రుద్రంపల్లి గ్రామానికి కుందిర్పి మండలంలో అడుగుపెట్టినప్పుడు ఎలక్షన్ కన్నా ముందే, అప్పటి నుంచి ఎలక్షన్ లోపలే 30 లక్షల రూపాయలు వ్యక్తిగతంగా దాన ధర్మాలు చేశారు. హాస్పిటల్లో బాగలేకున్న వరకు కావచ్చు, లేకపోతే ఆర్ఓ ప్లాంట్లు కావచ్చు, అప్పుడు 30 లక్షల రూపాయలు వ్యక్తిగతంగా అక్షరాల 30,000 రూపాయలు అందించినాడు. నీ చరిత్రలో ఒక్కరికన్నా కూడా నువ్వు వ్యక్తిగతంగా ఏదైనా సహాయం చేసినటువంటి సంఘటన ఏమైనా ఉంటే మీరు దయచేసి చెప్పండి రంగయ్య గారని విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా కళ్యాణదుర్గం అభివృద్ధిని మంచి దృష్టితో పరిశీలన చేసి నీకు చేతనైతే ప్రశంసించవచ్చు, లేదంటే సంకుచితమైనటువంటి విమర్శలు చేయకుండా మీరు దాన్ని ఈ అభివృద్ధిని అంగీకరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.